మిత్రమా, నేనెందుకు ఎప్పుడు శ్రమిస్తూనే ఉండాలి అనుకుంటున్నావా? ఇది రాసి పెట్టుకో. నేను ఎందుకు నిరంతరం శ్రమించాలని నీ హృదయం నిన్ను అడిగితే అప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఏమిటి మిత్రమా? ఇది గుర్తుపెట్టుకో. నిరంతరం శ్రమిస్తూ ఉంటేనే జీవం అంటారు మిత్రమా. సోమరితనం చూపెడితే శవంతో పోలుస్తారు. జీవితంలో తను బ్రతికిన గొప్ప స్థానం తల్లి గర్భంలో ఉన్న 10 నెలలు. ఎందుకంటే అక్కడ ఏ మనిషి తప్పు చేయడు, ఎంత చీకటి ఉన్నా భయం వెయ్యదు, దేని మీద ఆశ ఉండదు, నాది అనే స్వార్థం కూడా ఉండదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది కూడా తల్లి గర్భంలో మాత్రమే కదా మిత్రమా. అందుకే మనిషి చూసిన గుడి తల్లి గర్భం, మనిషి చూసిన దైవం తల్లి ప్రేమ మాత్రమే కాదంటారా మిత్రమా. మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవ్వరికి చెప్పుకోకూడదు మిత్రమా. ఎందుకంటే ఈ సమాజంలో కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మాత్రం మొదలు పెడతారు. స్త్రీకి ఉన్న ఆత్మీయత మగవారికి ఉండదు. ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంది, మగవాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతాడు. జీర్ణించుకోలేని నిజం మిత్రమా. ఈ సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటున్నారు, ధైర్యంగా ఉంటే బలుపంటారు, ప్రశ్నిస్తే పనిరాదు అంటారు, ఎదిరిస్తే వెధవ అంటారు, స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు, కోపంగా ఉంటే కొవ్వు అంటారు, ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు, డబ్బుంటే మాత్రం పైవన్నీ కూడా పక్కన పెట్టి గొప్పోడనే స్థాయిలో చూస్తారు మిత్రమా. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాన్ని కూడా బయటకు రప్పిస్తుంది, దాపరికల మూసుకొని తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది మిత్రమా. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని కూడా తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికి తీసేలా కష్టం నీకు చేస్తుంది నేస్తమా. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం అవుతుంది. నిజం చెప్పాలి అంటే మన తలరాత మంచిగానే ఉంటుంది, కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లే మన తలరాత మారిపోతుంది. అది మంచికైనా చెడుకైనా మిత్రమా. అందరూ మన వాళ్ళే అనుకోవడం నీ మూర్ఖత్వం. ఎందుకంటే నీ ముందు మాట్లాడే మాటలు చూడకు, నీ వెనక మాట్లాడే మాటలు విను. నీ అంచనా నీ ఊహకు అందనంతగా ఉంటుంది. మన బలహీనతల వల్ల బలంగా మార్చుకొని ఉన్న క్యారెక్టర్ను చంపి లేని క్యారెక్టర్ని సృష్టిస్తుంది. చెప్పే వాళ్ళది తప్పు కాదు నేస్తమా, అది వాళ్ళ నైజం. అది నమ్ముతారు కదా వాళ్ళ మూర్ఖత్వం. క్షమిస్తాం కదా అది మన అమాయకత్వం నేస్తమా. ఎన్ని అవమానాలు జరిగినా సహించు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించు, ఎన్ని మాటలు ఎవరన్నా కూడా ఓపికతో వినుమిత్రమా. ఎంత దుఃఖం వచ్చినా కూడా పెదవిపై చిరునవ్వును చెరగనివ్వద్దు. ఎందుకంటే నీ లైఫ్లో జరిగే విషయాలన్నీ తారుమారు అయ్యి నీకు ఆపోజిట్గా ఉండే వాళ్ళే నీ పక్కన చేరి నీకు సపోర్ట్ చేసే ఏదో ఒక రోజు వస్తుంది. అప్పుడు నీ విలువేంటో అందరికీ తెలుస్తుంది నేస్తమా. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.